నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు ఎక్కడైతే అవమానం పొంది ఉన్నావో, నువ్వు ఎక్కడైతే అపజయం పొంది ఉన్నావో, వారందరి ఎదుట ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను గొప్ప చేయడానికి ఈ దినం నుంచి మొదలు పెడుతూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య విషయంలో కావచ్చు, నువ్వు ఎక్కడైతే అవమానం పొంది ఉన్నావో, ఎక్కడైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడినారో, వారందరి ఎదుట నిన్ను ఈ దినము నుంచి గొప్ప చేయటకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, ఆ దినాల్లో యోసేపును అన్నలు కొట్టి గుంటలో వేసి ఐగుప్తు దేశానికి అమ్మివేసిన ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచుకున్నాడు గనక, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచుకున్నాడు గనక, దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించాడు గనక యోసేపును వారందరి ఎదుట గొప్ప చేసినాడు. అలాగున్న నిన్ను కూడా ఆ దేవాది దేవుడు గొప్ప చేయుటకు ఈ దినం నుంచి మొదలు పెడుతూ ఉన్నాడు గనుక ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద నువ్వు దీన మనసు కలిగి జీవించేటువంటి వాడివిగా ఉండాలి. నువ్వు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడివిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను కూడా గొప్ప చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుడు గనక ఈ దినం నుంచి ఆయన యందు విశ్వాసం నమ్మకం కలిగి మనము జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో మీరు తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.